Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీకి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రధానంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున మీరు రాజీనామా చేయాలి అంటూ కూడా మీరు రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సవాళ్ళ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో నిజంగా రైతుకు రుణమాఫీ జరిగిందా? జరిగితే ఎంతవరకు జరిగింది? నిజంగా ఈ రుణమాఫీకి సంబంధించి రాజకీయ పార్టీలు ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధానంగా ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏ విధమైన విషయాలను రైతులకు చెప్తూ ఉన్న సందర్భం, సమాజానికి చెప్తున్న సందర్భం, నిజంగా వారు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒకసారి చర్చిద్దాం. అసలు రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల్లో భాగంగా ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఏకదాటి కాలంలో చేస్తామనేది ప్రధానమైన హామీ ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 9న ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే డిసెంబర్ 9నే మేము 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన సందర్భం. అదే విషయం పైన మేనిఫెస్టోలో కూడా పెట్టిన సందర్భం కనబడింది. తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిసెంబర్ 9న కాకుండా ఈ 2 లక్షల రుణమాఫీ పైన ఖచ్చితంగా మేము చేస్తాము, కానీ కొంత టైం తీసుకుంటాం. ఖచ్చితంగా 8 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం పూర్తిగా అప్పులలో నెట్టివేయబడ్డది కాబట్టి ఖచ్చితంగా మేము ఆ 8 లక్షల కోట్ల ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులను వాటన్నిటిని సర్దిదిద్దుకొని ఖచ్చితంగా మేము ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మేము చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఇక కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ప్రజల్ని. దాదాపు మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకుంటాం అనేది. ఇక ఆ తర్వాత ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రధానంగా ఈ యొక్క ఇష్యూని రేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ రేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దాదాపు మరొక మారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఏకదాటిగా చెప్పిన సందర్భం, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపే మేము రుణమాఫీ చేసి తీరుతాము. ఇక అప్పుడే ఛాలెంజ్ చేసిన పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడైనా కూడా మేము ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా కూడా వారు రాజీనామా చేసి ముందుకు రావాలంటూ కూడా ప్రధానంగా హరీష్ రావుకు సవాల్ విసిరిన సందర్భం. అయితే హరీష్ రావు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి సవాల్కు ముందే హరీష్ రావు ఒక సవాల్ విసిరారు. దాదాపు 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేస్తే మాత్రం నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఖచ్చితంగా రాజీనామా చేస్తానంటూ కూడా. అయితే దాన్ని ప్రతి సవాల్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీలో ప్రధానంగా ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ కొనసాగింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మేము చేశామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. ఈ వాదనకు సంబంధించి ఇప్పటికే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చెప్తా ఉన్నారు, ఈ 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేస్తే మాత్రం 30,000 కోట్లకు పైగా ఈ యొక్క రుణమాఫీ అంటే ఆ అమౌంట్ ఖర్చు అవుతుంది. ఆ 30,000 కోట్లకు పైగా ఖచ్చితంగా రైతుల ఖాతాలో వేయాల్సి ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ అంటే ప్రధానంగా చెప్తున్న సందర్భం. కానీ మేము గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే 14,000 కోట్లు అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన రుణమాఫీకి సంబంధించి 17,000 కోట్లకు పైచీలకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ను రైతుల ఖాతాలోకి బదిలీ చేశారనేది కూడా ప్రధానంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 17,000 కోట్లకు పైగా ఈ యొక్క రైతుల ఖాతాలోకి మళ్లించిందనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాదు మేము 2 లక్షలకు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేశామనేది కూడా కాంగ్రెస్ వాదన. కానీ కాంగ్రెస్లో ఒక భిన్న వాదన వినబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదు, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మేము చేస్తామనేది కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రధానంగా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీతక్క లాంటి వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్కు సంబంధించి ఇక రుణమాఫీ అందరికీ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరొక మారు బట్టి విక్రమార్క కూడా ఇప్పటికి 30,000 కోట్లు మేము రైతుల అకౌంట్లోకి జమ చేశాము, కానీ ఇంకా కొంతమందికి రుణమాఫీ జరగలేదంటూ కూడా బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాత్రం 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ నిజంగా జరిగిందా? మనకు గణాంకాలు తీసుకున్నట్టయితే ఇప్పటి వరకైతే రైతుల ఖాతాలోకి మాత్రం 17,000 కోట్లకు పైగా ఈ యొక్క రుణమాఫీ జరిగిందనేది మాత్రం మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ జరిగిందని ఇతను చెప్తా ఉంటే మరొక మారు బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున వాదన తెర మీదకి తీసుకొచ్చింది. 2 లక్షల రుణమాఫీ అనేది అంతా పూర్తిగా బోగస్ అని చెప్తా ఉంది. దీనికి సంబంధించి రేపటి నుండి పూర్తిగా ధర్నాలు కూడా నిర్వహించే పరిస్థితి కనబడతా ఉంది. రేపు చేవేలలో రేవంత్ మన ఏదైతే
కేటీఆర్ కూడా ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భం కనబడుతుంది. మొత్తానికి ఇటు 2 లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలోకి మళ్ళిందా అనేది అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేర్చామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది జరగలేదని చెప్తా ఉన్నారు. మరి మనం గ్రౌండ్ లెవెల్లోకి రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 లక్షలు కాకుండా లక్షలోపు రుణమాఫీ మాత్రం దాదాపు 90% అయిపోయింది. ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ మాత్రం పెద్ద ఎత్తున ఇంకా జరగలేదనేది కూడా టెక్నికల్ ఇష్యూస్ ద్వారా మిగతా ఏదైతే బ్యాంకర్స్ ద్వారా ఇంకా వడ్డీ రూపాయన వాటన్నిటికి సంబంధించి పూర్తిగా జరగలేదని కూడా రైతులు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఒకవైపు వీళ్ళు మేము రుణమాఫీ చేసామంటున్నారు, వీళ్ళు చేయలేదంటున్నారు. మొత్తానికైతే రైతుల ఖాతాల్లోకి మాత్రం ఎంతో కొంత జమైన సందర్భం కనబడుతోంది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ వాదనకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ వాదనకు సంబంధించి బీజేపీ మాత్రం పెద్ద ఎత్తున ఒక ఆరోపణ తెర మీదకి తీసుకొచ్చింది. వీరిద్దరు డ్రామాలు ఆడుతున్నారు, రైతులను మాత్రం మోసం చేస్తున్నారు అనేది. కానీ మొత్తానికైతే ఈ 3 పార్టీలు చెప్తున్న వాదనకు సంబంధించి ఆ వాదనలు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా కానీ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ జరగాల్సిన పరిస్థితి, రైతుల ఖాతాలోకి 2 లక్షల రుణమాఫీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం మంచిదే. కానీ వారి ఖాతాలోకి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా వారి ఆ ఖాతాలోకి పడితే మాత్రం రైతులు హర్షిస్తారు. రానున్న రోజులలో కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సమర్థించే సందర్భం కనబడుతుందనేది కూడా చెప్పొచ్చు.